హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. స్తోత్రం స్తోత్రం నైనా. హల్లెలూయా స్తోత్రం. మహోన్నతుడా, మహాసంరక్షకుడా, నిత్య నివాసి, పరిశుద్ధుడా, నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తుంటున్నాం నైనా. ఈ ఉదయకాలంలో నిన్ను స్తుతించి గణపరిచి మహింపరచుటకు ఇచ్చిన కృప, దయ, కనికరమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ ను నా తండ్రి నీవెంతగానో ప్రేమించి ఉంటున్నావు. నీకు స్తోత్రాలు. మీరు ఎన్నుకున్నారు, ఏర్పరచుకున్నారు నాయన, నీకు స్తోత్రం. ప్రతి దినము ఈ విధముగా మేము ఈ లింక్ ద్వారా నా తండ్రి సమకూర్చబడుటకు నీ కృప దయచేసినావు, ఆసక్తిని అనుగ్రహించినావు నా తండ్రి. ఎంతో ఆశతో నా తండ్రి నీ పాదముల యొద్దకు వచ్చుటకును నిన్ను స్తుతించి గణపరిచి మహింపరచుటకు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు, వందనాలు, స్తుతి చెల్లిస్తుంటున్నానయ్యా. ప్రతి బిడ్డను బట్టి, ప్రతి కుటుంబాన్ని బట్టి నాయన నీకే వేలాది కోటి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి, మరి గ్రూప్ ద్వారా నా తండ్రి మేము అనేక విధములుగా నా తండ్రి ప్రార్థించుటకు, విజ్ఞాపన ప్రార్థనలు చేయుటకు నా తండ్రి నిన్ను స్తుతించి మహింపరిచి గణపరచుటకు మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టే స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అన్నిటికంటే ముందునైనా మేమందరమును మా పాపములను నీ ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టి నా తండ్రి మేము రక్షణలో నడిపింపబడే కృపను మాకు దయచేసినవయ్యా. నీకు స్తోత్రాలు, వందనాలు. అవునా తండ్రి, మమ్మల్ని విమోచించి ఉంటున్నారు. మీ పరిశుద్ధమైన రక్తమును కార్చి రక్తము చేత మా పాపములను కడిగి శుద్ధీకరించి పవిత్రపరిచిన తండ్రి మమ్మను నిష్కలంకముగాను నిష్కపటులుగాను చేసిన విధానమును బట్టి నీకు స్తోత్రాలు. అంతేకాకుండా ప్రతి దినము నా తండ్రి నీ వాక్యము చేత నా తండ్రి మమ్మను హెచ్చరించుచున్నందుకై నా తండ్రి నీకు స్తోత్రాలు, వందనాలు. బుద్ధి చెప్పుచున్న విధానమును బట్టి నీకు స్తోత్రాలు నాయన. పరిశుద్ధమైన వాక్యము అనే మార్గములో నా తండ్రి మమ్మల్ని నడిపిస్తున్నారు. మీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నా. ఈ రోజు నా తండ్రి నా ప్రభువా, మరి ఇంతవరకు నిన్ను స్తుతించినాము, కనపరిచినాము నా తండ్రి. మరి వాగ్దానం నా తండ్రి నిబంధన చేసి ఉంటున్నాం. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మరి ఈ రోజు వాక్యం చెప్పబోచుంటున్నా మీ దాసులు నా తండ్రి రాబర్ట్ జేమ్స్ గారిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యగారు నా తండ్రి, అయ్యగారిని మీరు ఎంతగానో ఆశీర్వదించినారు. మీకు స్తోత్రాలు. ఆయన చేయుచున్న నీ సేవను బట్టి నీకు వందనాలు నాయన. ఆ కుటుంబాన్ని నీ చేతులతో ఎత్తి పట్టిన తండ్రి అభిషేకించిన విధానమును బట్టి నీకు వందనాలు తండ్రి. స్తుతి చెల్లిస్తుంటున్నాం. ఆ కుటుంబంలో మీరు నివసిస్తున్నారని మేము గ్రహిస్తున్నాం నా తండ్రి. ఇటు గొప్ప ధన్యత, భాగ్యము బిడ్డలకు అనుగ్రహించినందుకై స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. దయామేడ మరి ఈ రోజు మాతో మాట్లాడుచుంటుండగా బిడ్డను సిలువ చాటున మరుగుపరిచి నీ వాక్యము చేత బిడ్డను అభిషేకించిన తండ్రి మా ఒక్కొక్కరితో నా తండ్రి మాకు అవసరమైన రీతిగా మాకు వాక్యం బోధించబడుటకు నీ సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మను మాలో మా చుట్టూ ఆవరింప చేయమని వేడుకోం ప్రార్థిస్తున్నానయ్యా. మమ్మల్ని సిద్ధపరచండి నా తండ్రి. మా హృదయములను నా తండ్రి మేము చక్కగా అర్థం చేసుకునే నీ జ్ఞానము, పైనుండి వచ్చు జ్ఞానము, సమాధానకరమైన జ్ఞానము నా తండ్రి మాకు అనుగ్రహించగలుగుదలకై బ్రతిమాలుకుంటున్నాం. ఈ వాక్యాన్ని మేము విని విడిచిపెట్టకుండా వాక్యానుసారముగా నడుచుకొనుటకు మార్గములో నా తండ్రి మమ్మల్ని నడుపుమని వేడుకోం ప్రార్థిస్తున్నా.
జీవం గల నా తండ్రి ప్రతి బిడ్డను మీరు తాకండి నాయన, ముట్టండి నా తండ్రి. వాక్యం ద్వారా నా తండ్రి మేము నీ నెమ్మదిని, సమాధానాన్ని, ఆదరణను పొందుకునే కృపను మా అందరికీ దయచేయండి. ఎవరైనా అనారోగ్యము చేత బాధపడుచుంటున్నారేమో నాయన, ఆ బిడ్డలను మీరు ముట్టండి నా తండ్రి. మీ దయగల హస్తముతో, గాయపడిన హస్తముతో మీరు తాకండి నా తండ్రి. వారికి నెమ్మదిని అనుగ్రహించండి. మరి నా తండ్రి, నా ప్రభువా, ఎంతమంది బిడ్డలైతే మన సాయసము చేత, కష్టము చేత, దుఃఖము చేత, వేదన చేత ఉన్నారేమో నాయన, ఆదరించమని, కనికరించమని ప్రార్థిస్తున్నా. మీరు వారి ప్రక్కన ఉన్నారు. మీరున్నారు కనుక నా తండ్రి ఏ కొదవ లేదు అని బిడ్డలు గ్రహించి ధైర్యంతో నా తండ్రి బలము తెచ్చుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి ఏ కుటుంబంలో అయితే ఆర్థిక సమస్యల చేత బాధపడుతుంటున్నారేమో, నా తండ్రి ఆదుకుని వారు లేకుండా ఉన్నారేమో నాయన, నా తండ్రి, నా ప్రభు, నీ ఐశ్వర్యము నుండి బిడ్డలను ఆదుకోమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఏ ఒక్కరు కూడా నా తండ్రి ఏ ఒక్కరు కూడా బాధపడుట మీకు ఇష్టం లేదు. ఏ ఒక్కరు కూడా శ్రమ పడుట నీకు ఇష్టం లేదు నాయన. అందు నిమిత్తమే మీరు సిలువలో బాధపడి ఉంటున్నారు, శ్రమ పడి ఉంటున్నారు, అవమానపరచబడి ఉంటున్నారు నాయన. నా తండ్రి వాటన్నిటిని మీరు భరించి ఉంటున్నారు కాబట్టి మేము మా భారమును నీ మీద వేసిన తండ్రి, మేము విశ్రాంతిగా నా తండ్రి మీ పాదముల వద్ద మేము నిన్ను ఆరాధిస్తూ, స్తుతిస్తూ, గణపరుస్తూ, మహింపరిచే వారముగా ఉండునట్లు మా ఒక్కొక్కరిని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. మరి ఎగ్జామ్స్ రాయొచ్చున్న యవ్వనస్తులను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ధైర్యపరచండి నాయన, మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి. ఎండ దెబ్బ తగలకుండా కాపాడమని ప్రార్థిస్తున్నా. సంవత్సర కాలం అంతయు కష్టపడి శ్రమపడి నా తండ్రి చదివిన చదువుకు తగిన ఫలితాన్ని నా తండ్రి బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. ఎటువంటి అనానుకూల పరిస్థితులు లేకుండా రాకపోకల్లో మీరు తోడుండి కాపాడగలంగలకై బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను నా తండ్రి. జీవం గల నాయన, మాకిచ్చిన ఇట్టి గొప్ప సమయాన్ని బట్టి, మొదటి జామును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఈ ప్రార్థన విజ్ఞాపన నా ప్రభువును తన కుమారుడైన యేసు ప్రభు పేరట అడిగి వేడుకొని పొంది ఉంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి మనకి పాస్టర్ రాబర్ట్ జేమ్స్ అయ్య గారు సిద్ధంగా ఉన్నారండి. మరి అదే విధంగా రాబర్ట్ జేమ్స్ అయ్య గారు మనకి సుపరిచితులేనండి. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం చిరుపరిచయం అయ్య గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. పాస్టర్ రాబర్ట్ జేమ్స్ అయ్య గారు 1950లో జన్మించారండి. 1973లో రక్షణ పొందుకొని ఉన్నారు. తదుపరి సంఘ పరిచర్య, ప్రభుత్వ ఉద్యోగంతో పాటు క్రీస్తుని గూర్చి ఆసక్తితో సాక్ష్యమిస్తూ ఇతరులను రక్షణలోకి నడిపించుతూ ఉండిరి. భారత వాతావరణ శాఖలో 20 ఏళ్లు పనిచేసి ప్రభు ఖచ్చితమైన పిలుపు మేరకు 1993లో ఉద్యోగం విడిచి పూర్తికాలం సేవకు వచ్చారు. 1997లో రేమా బ్లెస్సింగ్ చర్చ్ మినిస్ట్రీని ప్రారంభించారు. ఆంధ్ర, తెలంగాణ గ్రామాల్లో సువార్తీకరణ పరిచర్య, సంఘ స్థాపనలో చురుగ్గా పాల్గొన్నారు. రాబర్ట్ జేమ్స్ అయ్య గారికి ప్రియ సతీమణి గారు శ్రీమతి ఎస్తేర్ సుశీల గారు, వారు విశాఖపట్నంలో మెయిన్ చర్చిలో పరిచర్య కొనసాగిస్తా ఉన్నారు. వీరికి 2 కుమార్తెలు, 1 కుమారుడు, 6 మనమ సంతానం. అందరూ ప్రభువును ప్రేమించి సేవిస్తా ఉన్నారు. వీరి ప్రియ కుమారుడు స్టీఫెన్ జేమ్స్ అయ్య గారు, బ్రదర్ గారు ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్ గా కూడా సేవలు అందిస్తా ఉన్నారు. అయ్య గారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ వెల్కమ్ టు అయ్య గారు. ప్లీజ్ అండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. జూమ్లో కూడి వచ్చిన ప్రియ సేవకులు, సహోదరులు, సహోదరులు, ప్రార్థనా పరులు, దేవుని బిడ్డలైన మీకు అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నేను క్లారిటీగా లోతుగా దేవుని వాక్యాన్ని
చెప్పగలిగిన వాడిని కాను, కానీ మీతో పాటు కలిసి కొంత వాక్యాన్ని స్టడీ చేయడానికి, ధ్యానించడానికి ఆ, ఉన్నాను. కాబట్టి మనందరం కలిసి మీరు కూడా ప్రార్థన నా కొరకు చేస్తుంటుండగా మనందరికీ అర్థమయ్యే రీతిలో ఒక అంశాన్ని మనం ఈరోజు చూద్దాం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం. యెహోషువ 24వ అధ్యాయము. ఈ అధ్యాయం అంతా మనము అక్కడక్కడ చదువుకుంటూ వెళ్తాం. ఈ యెహోషువ 24వ అధ్యాయంలో యెహోషువ చేసిన ఆఖరి ప్రసంగము లేక ఆఖరి హెచ్చరికలు, లాస్ట్ వర్డ్స్ ఆఫ్ జోషువా. ఇది ఇశ్రాయేలు ప్రజలు దేవునితో వారి కొన్న నిబంధనను రెన్యూ చేసుకోవడం కొరకు. ఎందుకంటే అతడు చనిపోయే ముందు చెప్పిన మాటలు కాబట్టి ఇవి చాలా ప్రాముఖ్యమైన మాటలుగా మనకున్నవి. ఇవి దేవుని మాటలు. ఇక్కడ మొట్టమొదటి వచనం చదువుతా ఉన్నాను. యెహోషువ ఇశ్రాయేలీయుల గోత్రముల వారిని అందరినీ శెకెములో పోగు చేసి వారి పెద్దలను, వారి ప్రధానులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి. వారి యొక్క ఎల్డర్స్, హెడ్స్, జడ్జెస్, ఆఫీసర్స్ అన్నాడు ఇంగ్లీష్లో. పెద్దలు, ప్రధానులు, న్యాయాధిపతులు, నాయకులు అంటే ప్రజల పక్షంగా ఈ ముఖ్యమైన వారిని ఎక్కువ మంది వారు కొన్ని లక్షల మందికి రిప్రజెంట్ చేస్తున్న ఈ నాయకులు వారిని పిలిపించాడు. వారు వచ్చి దేవుని సన్నిధిలో నిలవబడి ఉన్నారు. ఇలాగనే గతంలో కూడా కొంతమందికి ఆయన బోధించాడు. 8వ అధ్యాయంలో మనం చూస్తే 30 నుండి 35 వరకు ఇప్పుడు చదవనవసరం లేదు, కానీ కొంతమంది గెరిజీము కొండ మీద, కొంతమంది యాబాలు కొండ మీద ఇశ్రాయేలు ప్రజలు నిలబడి ఉంటుండగా వారికి మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని, వాళ్ళ వాటిలో ముఖ్యమైన వాటిని అనుకుంటాను, రాతి మీద రాసి దాన్ని అక్కడ నిలబెట్టి ప్రదర్శించి వారికి ఆ ధర్మశాస్త్ర విధులను మరొకసారి వారికి జ్ఞాపకం చేసి ఆ ప్రజలను దీవించి పంపించినట్టుగా చూస్తాం. రెండవదిగా 22వ అధ్యాయంలో 2.5 గోత్రముల వారు యోర్దాను అవతల పక్కే అంటే ముందు ప్రక్క ఉండిపోతానన్నారు. అయితే మోషే వారిని మీ సహోదరులతో పాటు యుద్ధానికి మీరు రావాలి, లేనట్లయితే మీ పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది అని హెచ్చరించినప్పుడు వారు కూడా వచ్చారు యుద్ధానికి, లేక నదిని దాటి వచ్చారు ఇశ్రాయేలు ప్రజలతో. అక్కడ వారితో పాటు కొన్నాళ్ళు ఉండి తిరిగి వారిని పంపించేస్తున్నప్పుడు 22వ అధ్యాయంలో రూబేనీయులు, గాదీయులు, మనస్సే అర్ధగోత్రపు వారు 22:1-6 వరకు మనం చదువుకుంటే, మీరు మోషే చెప్పిన మాట ప్రకారంగా విన్నారు, మీ సహోదరులకు సహాయపడ్డారు, ఇప్పుడు మీరు నెమ్మది కలుగు చేశాడు మీకు దేవుడు, మీరు తిరిగి మీరు ఆశపడినట్లుగా మీ ప్రాంతాలకు వెళ్ళవచ్చు అని చెప్పి మనం 5వ వచనం చూస్తే 22:5, అయితే మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనను హత్తుకొని ఆయనను సేవించుచు యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మమును ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడి. అతడు ఎలాగూ చెప్పిన తర్వాత వారిని దీవించి వెళ్ళనంపగా వారు తమ నివాసములకు పోయిరి. చాలా గొప్ప విషయాలు ఇవన్నీ. అతడు ఎలాగన ప్రజలను హెచ్చరిస్తా ఉన్నాడో. ఇప్పుడు 24వ అధ్యాయంలో ఈ పెద్దలను, ప్రధానులను, న్యాయాధిపతులను, నాయకులను పిలిపించాడు. వారు వచ్చి నిలబడ్డారు.
సో ఇక్కడ కొన్ని విషయాలు అతడు వారికి తెలియజేయడం చూస్తా ఉన్నాం. ఏం చేస్తున్నాడంటే అబ్రహాము యొక్క పిలుపుని గురించి 2-3 వచనాల్లో మనం చూస్తాం. 2-3-4 అబ్రహాము యొక్క పిలుపుని గురించి. 2వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, యెహోషువ జనులందరితో ఇట్లేనని ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా చెప్పినది ఏమనగా, ఈ మాట కూడా చాలా ప్రాముఖ్యమైనది. తాను చెప్పడం లేదు, కానీ దేవుడు చెప్పిన మాటలు చెప్తా ఉన్నాడు. దేవుడు, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా చెప్పినది ఏమనగా, దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము కానీ, తన పితరులు కానీ, తన తండ్రులు కానీ వారు ఏం చేసేవారో, ఎవరిని మొక్కేవారో ఆ విషయాలు తెలియజేస్తున్నాడు. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా చెప్పినది ఏమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహాముకును నాహోరుకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది అనగా యూఫ్రటీస్ అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి అంటున్నాడు. అంటే అబ్రహాం యొక్క తండ్రి, నాహోరు యొక్క తండ్రి అయిన తెరహు ఇతర దేవతలను పూజించినాడు. అన్యజనుడు, నిజమైన దేవుణ్ణి ఆయన వారు ఎరిగి ఉండలేదు. అంటే దేవుడు ఆదామవ్వలను చేసిన తర్వాత ఏదెని తోటలో వారిని ఉంచినప్పుడు ఆ ప్రారంభంలోనే సర్పము రూపములో అపవాది వచ్చి వారిని మోసగించిన విధానం మనం చూస్తున్నాం. తర్వాత దేవుడు వారిని శిక్షించిన, వారిని విడిచిపెట్టక వేరు వేరు విధాలుగా వారితో సంభాషిస్తూ లేక వారిని హెచ్చరిస్తూ వారితో ఆ సంబంధాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నప్పటికీ కూడా మరి ప్రస్తుతం ఇరాక్గా పిలువబడుచున్న ఆ మెసొపొటేమియా లేక ఊరనే ప్రాంతం లేక ప్రపంచ దేశములన్నీ కూడా, ఇప్పుడు కాకపోయినా ఆ రోజుల్లో ఉన్న తక్కువ జనాభా కలిగిన వారు కూడా ఈ యొక్క అన్య దేవతల యొక్క ప్రభావము ఎంత ఎక్కువగా ఆ రోజుల్లో నుండే ఉందో మనకి ఈ మాటలను బట్టి అర్థమవుతా ఉంది. కాబట్టి దేవుడు వారిలో నుండే ఒక వ్యక్తిని పిలుచుకున్నాడు. పిలిచి అతని ద్వారా ఒక సంతానమును అనుగ్రహించి వారిని లోకానికి దేవుని గురించి తెలియజేయాలని దేవుని యొక్క గొప్ప ఉద్దేశమైనది. అంటే ఇశ్రాయేలు దేశమును దేవుడు ఏర్పాటు చేసుకొని వారు మరి ప్రపంచానికి దేవుని యొక్క వెలుగును, నిజ దేవుణ్ణి తెలియజేయట కొరకు ఆయన ఉద్దేశించినాడు. కానీ ఇశ్రాయేలు దేశ ప్రజలు కొంత మట్టుకు చేయగలిగారు, కానీ నిజానికి దేవుని ఉద్దేశాన్ని వారు నెరవేర్చలేదు, వేదయ్యారు. అయినప్పటికీ దేవుడు వారిని విడిచిపెట్టలేదు. యేసు ప్రభువు లోకానికి రావడము, ఆయన లోక పాపములు మోసుకుని పోయి దేవుని గొర్రెపిల్లగా ఆయన వధించబడి మనకి రక్షణ కలుగు చేయడము మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు అబ్రహాము, నాహోరుకు తండ్రి అయిన తెరహు ఆ కుటుంబస్తులందరూ కూడా ఆ నది అవతల వారు ఉన్న స్థలంలో విగ్రహారాధికులుగా ఇతర దేవతలను పూజించిన వారుగా మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. రెండవది మనం చూస్తే ఇంకా అక్కడే 5వ వచనములో 3వ వచనములో, అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి కనాను దేశమందంతటా సంచరింపజేసి అతనికి సంతానమును విస్తరింపజేసి అతనికి ఇస్సాకును ఇచ్చితిని. ఇస్సాకునకు నేను యాకోబు ఏశావులను ఇచ్చితిని. సేయీరు మన్యములను స్వాధీనపరచుకున్నట్లు వాటిని ఏశావుకు ఇచ్చితిని. యాకోబును అతని కుమారుడును ఐగుప్తులోనికి దిగిపోయేది. ఇక్కడ అటువంటి పరిస్థితుల్లో నుండి నేను అబ్రహామును పిలిచాను, ప్రత్యేకించుకున్నాను, ఏర్పాటు చేసుకున్నాను. అతనిలో నుండి
ఒక జనాంగము నేను తీసుకొని వచ్చాను అని చెప్తూ, యాకోబు తన సంతానముతో 70 మందితో ఐగుప్తుకు వెళ్ళడము, అక్కడ 430 సంవత్సరాలు ఉండడము, అక్కడ నుండి అక్కడ కూడా వారు ఏం చేశారంటే, మనం 14వ అధ్యాయంలో చూస్తే, కాబట్టి మీరు 14వ వచనములో, కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించును. నది అద్దరనంటే అబ్రాహాము యొక్క తండ్రి తెరహు మొదలగువారు. కానీ ఐగుప్తులు అంటే యాకోబులో నుండి వచ్చిన సంతానము, ఇశ్రాయేలు ప్రజలుగా పిలువబడుతున్న వారు. ఐగుప్తులో కూడా వారు ఈ విగ్రహారాధనను నేర్చుకున్నట్టుగా, ఇక్కడ ఇతర దేవతలను పూజించినట్టుగా వాటిని తీసివేయాలని ఇక్కడ యెహోషువ వారిని హెచ్చరిస్తున్నట్టుగా చూస్తున్నాం. దేవుడు ఎలాగన అబ్రహామును పిలిచాడో అలాగే ఇశ్రాయేలు జనాంగమును బయటికి పిలిచాడు. అబ్రహామును ఊరు నుండి ఎలా పిలిచాడు, ఈ ఇశ్రాయేలు జనాంగమును ఐగుప్తు నుండి బయటికి తీసుకొని వచ్చాడు అని చెప్తా ఉన్నాడు. దాని తర్వాత మరొక అంశం చూస్తే 24వ అధ్యాయంలోని 6 నుండి 12 వరకు మనం చదివినట్లయితే, ఇప్పుడు చదవద్దు కానీ, యుద్ధాలు వచ్చాయి, శత్రువులు వచ్చారు. దేవుడు వారి చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజలను ఎలాగన విడిపించాడో జయమిచ్చాడో ఇక్కడ మనకి ఆగుపడతా ఉంది. వారు వచ్చిన రోజునే ఆ రాత్రే తెల్లవారుజామున మరి కొన్ని లక్షల మంది జనులు వస్తున్నప్పుడు వారికి ఎర్ర సముద్రము ఎదురుగా వచ్చింది. వెనక చూస్తే మరలా ఐగుప్తు రాజైన ఫరో హృదయమును కఠినం చేసుకొని, నేను ఎందుకు వీరిని విడిచిపెట్టానని చెప్పి మరి 600 రథాలతో, శ్రేష్టమైన రథాలతో, సైనికులతో వస్తా ఉన్నాడు. ఒకలా చెప్పాలంటే ఎదురుగా ఎర్ర సముద్రము, వెనక నుండి ఎర్ర సైన్యము అనుకోవచ్చు. అయితే వారు బెంబేలెత్తిపోయినారు. అక్కడి నుండి మొదలు పెట్టారు, మేము ఒక ఐగుప్తులోనే ఉంది, చనిపోదాం కదా, అక్కడ మళ్ళీ ఎక్కడికైనా తీసుకొచ్చావని మోషే మీద. కానీ దేవుడు చెప్పాడు, మీరు ఊరకుండి నిలిచి ఉండండి, దేవుని కార్యాలు చూస్తారని. మోషే కర్ర ఎత్తగానే ఎర్ర సముద్రము 2గా పాయలైపోయింది. వారు యెహోవాకు మొరపెట్టారు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఐగుప్తులకు మధ్యలో చీకటిని కలుగజేశాడు. ఇశ్రాయేలు ప్రజలు సముద్రము దాటి వెళ్ళిపోయారు. ఐగుప్తు సైన్యము సముద్రం మధ్యలో ఉండి ఇశ్రాయేళ్లను అవతల ఒడ్డున తరుముదాం అనుకునే లోపులో మళ్ళా కర్ర పైకెత్తినప్పుడు ఆ సముద్రము కలిసిపోయింది. ఆ సైనికులు, అలాగే రథములు, గుర్రములు మొత్తం అంతా సముద్రంలో మునిగిపోయినట్టుగా చూస్తున్నాం. ఇటువంటి గొప్ప విజయాన్ని ఆ మొదటి రోజునే దేవుడు వారికి అనుగ్రహించాడు. ఆ విషయాన్ని యెహోషువ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దాని తర్వాత అమోరీయులు వచ్చారు యుద్ధానికి 8వ వచనములో, వారి మీద జయమిచ్చాడు. అమోరీయులతో యుద్ధం చేస్తున్నప్పుడు మనం చూస్తాం యెహోషువ గ్రంథంలోని, సూర్యుడిని చంద్రుడిని కూడా యెహోషువ ప్రార్థన చేయగా దేవుడు ఆపు చేశాడు. ఎక్కడ ఉండమంటే అక్కడ ఉన్నారు. అయ్యా లోయలో చంద్రుడిని ఆగమన్నాడు, సూర్యుడిని ఆగమన్నాడు. కాబట్టి దేవుడు ఒక మానవుని మొర్ర లేదంటే ప్రార్థన అలాంటి విషయంలో వినుట అదే మొట్టమొదటిసారని అక్కడ రాయబడింది. కాబట్టి అటువంటి గొప్ప విజయాన్ని అమోరీలపై దేవుడి వరకు అనుగ్రహించాడు. తర్వాత అమాలేకుల మీద జయమిచ్చాడు. ఇంకా ముందు దాని తర్వాత మోయాబీయులు, వలాకు రాజు బిలామును రప్పించి వారిని ఇశ్రాయేలు ప్రజలను శపించాలని చూశాడు. కానీ దేవుడు బిలాము యొక్క నోరు మూయించి వారిని దీవించేలా చేశాడు. శాపమును ఆశీర్వాదకరంగా మార్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం.
ఇలాగన దేవుడు అనేక రీతులుగా వారికి సహాయం చేశాడు. 11, 12 వచనాల్లో చూస్తే ఇంకా 7 జనాంగములు, 7 దేశాలు. 11 చదువుతున్నాను, మీరు కూడా చూడండి. మీరు యొర్దాను దాటి యెరికో దగ్గరకు వచ్చినప్పుడు యెరికోకు యజమానులకు అమోరీయులు, పెరిజ్జీయులు, కనానీయులు, హిత్తీయులు, గిర్గాషీయులు, హివ్వీయులు, ఎబీసీయులు అనువారు మీతో యుద్ధము చేయగా నేను వారిని మీ చేతికి అప్పగించితిని. 7 రకాల జాతులు గలవారు. ఇది ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం ప్రారంభ వచనాల్లో కూడా రాయబడి ఉంటాయి. వీరందరినీ మీద దేవుడు వారికి జయమిచ్చి ఆ దేశములను స్వతంత్రించుకునేలాగన దేవుడు యెహోషువ ద్వారా ఏర్పాటు చేశాడు. ఈ ఈ మాటల యొక్క అర్థాలు వేరుగా ఉంటాయి. 7 కూడా 7 రకాల పాపములు అని ఒక భక్తుడు రాశాడు. బిల్లి గ్రహాం గారు కూడా సులువుగా చెక్కులు పెట్టి 7 పాపములని ఒక పుస్తకం రాశారు, చిన్న పుస్తకం. సో అలాగనే 7 జాతులు ప్రజలు, 7 రకాల పాపములు, సైతాన్ యొక్క యుక్తులు, కుయుక్తులు, వీటి మీద మనం జయం పొందగలము యేసు ప్రభు వారి శక్తితో, పరిశుద్ధాత్మ శక్తితో. ఇక్కడ యెహోషువ అది జ్ఞాపకం చేస్తున్నాడు. వీరందరి మీద మీకు జయమిచ్చి వారి దేశాలని మీరు స్వాధీనం చేసుకునేలాగిన చేశాడు కదా అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకా మరొక అంశం చూస్తే ఇంకా ఇతర ఆశీర్వాదాలు వారు ఎలాగన పొందుకున్నారో మనం చూస్తాం. ఇతర ఆశీర్వాదాలు ఏమిటి? మనము 13వ వచనము, 13, 14, 15, 17 వరకు కూడా చూసినా సరే, వారు కట్టని గృహాలు, తవ్వని బావులు, నాటని చెట్లు వారు అక్కడ స్వాధీనము చేసుకున్నారు. నిజంగా ఇది ఒక గొప్ప ఆశీర్వాదం. ఐగుప్తు నుండి వచ్చినప్పుడు కూడా ఆ 400 సంవత్సరాల్లో వారు పోగొట్టుకున్న ఆ యొక్క కష్టము, లేక వారు ఎంతో చెమట పట్టి, శ్రమపడి, కష్టపడి ఉచితంగా పనిచేశారు. కానీ దేవుడు వారిని ఐశ్వర్యముతో తిరిగి వచ్చేలా చేశాడు. వచ్చిన తర్వాత కూడా వారు పని చేయకుండా, చూడండి ఒకసారి 13వ వచనంలో, మీరు కట్టని పట్టణములను మీకు ఇచ్చి ఉన్నాను, మీరు వాటిలో నివసించుచున్నారు, మీరు నాటని ద్రాక్ష తోటల పండ్లను, ఒలివ తోటల పండ్లను తినుచున్నారు. మనము క్రొత్త నిబంధన విశ్వాసులముగా మనము రక్షణ కొరకు మనం ఏమీ చేయలేదు. అంటే మారు మనసు పొందాము, దేవుని దగ్గర మన పాపములు ఒప్పుకున్నాము, ప్రభువు మన పాపాలు క్షమించాడు, ఆయన రక్తంతో కడిగాడు, ఆయన నిత్య జీవాన్ని వాగ్దానం చేశాడు, మన పేరుడు ఆయన జీవగ్రంథంలో రాశాడు, మనల్ని ఆయన కుటుంబంలో చేర్చుకున్నాడు. ఇదంతా మనం చేసింది ఏమీ లేదు. శిష్యులు అడుగుతారు ఒకసారి యేసు ప్రభువుని, మేము దేవుని క్రియలు చేయాలంటే ఏం చేయాలి? యోహాను 6వ అధ్యాయంలో, మీరు దేవుని క్రియలు చేయాలంటే ఆయన యందు విశ్వాసం ఉంచుటే దేవుని క్రియ అంటాడు. కేవలం ఆయనను నమ్ముకోవడం ద్వారా దేవుడు మన కొరకు చేసిన ఆ కార్యము, ఆ రక్షణ కార్యము, ఆ ఉపకారము ఉచితముగా ఎఫెసీ 2వ అధ్యాయంలో రాయబడినట్టుగా 5వ వచనం నుండి 6, 7, 8 వచనాల్లో ఉచితముగా మనకి రక్షణ ఇచ్చాడు. మరి ఇది మన క్రియల వలన కలిగినది కాదంటాడు. కాబట్టి వీరికి కూడా అన్ని ఉచితంగానే దొరికాయి. మనకైతే పరలోక రాజ్యము, నిత్య జీవము, పాప క్షమాపణ, సంఘము, ప్రభుతో సహవాసము, దేవుని వాక్యము, దినదినము ఆయన మనల్ని వారిని మన్నాతో పోషిస్తున్నట్టుగా దానికంటే శ్రేష్టమైన వాక్యము ద్వారా ఆయన మనల్ని పోషిస్తూ ఉన్నాడు. కాబట్టి యెహోషువ వారికి జ్ఞాపకం చేస్తూ
15వ వచనం వచ్చినప్పటికీ ఒక సవాలును వారు ఎదురు పెడుతున్నాడు. సరే చూడండి, 15వ వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించుతారో? నది అద్దరని మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదరో? అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించుదరో? నేడు మీరు కోరుకొనుడి. మీరు ఎవరిని సేవింప కోరుకొనునను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అంటున్నాడు. As for me and my household, we will serve the Lord. అంటే మీరు ఎవరిని సేవించినా, అంటే ఈ మాట కొంచెం డిఫరెంట్ వేలో కనబడవచ్చు, కానీ ఎలాగైనా వారిని ప్రోత్సహించి యెహోవానే, దేవునినే సేవించేలాగున ఆయన మరణించక ముందు ఆఖరి హెచ్చరిక వర్తమానంలో వారిని ప్రోత్సహిస్తా ఉన్నాడు. దేవునినే మీరు హత్తుకోవాలి, ఆయననే సేవించాలి. ఎందుకంటే అక్కడ శోధన ఉంది, చుట్టూ అన్ని జనులు ఉన్నారు, వారి దేవతలు ఉన్నవి. ఇప్పుడు కూడా విశ్వాసులు, క్రైస్తవులుగా పేరు పెట్టుకున్నవారు కొన్ని అన్యాచారాలు పాటిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. కొన్ని ఇల్లులు కట్టినప్పుడు కానీ, పెళ్ళిళ్ళు చేసినప్పుడు కానీ, ఇంకా కొన్ని సందర్భాలు అన్యాచారముల యొక్క సూచనలు కొన్ని కనబడుతూ ఉంటాయి. మనం పూర్తిగా వాటిని విసర్జించి దేవుని మార్గంలోనే మనం నడవాలి అని ఆనాడు యెహోషువ వారిని హెచ్చరించినట్టుగా ఈరోజు దేవుని వాక్యము మనలను హెచ్చరిస్తా ఉన్నది. అయితే వారు ఏం చెప్పారు జవాబులో? 16వ వచనంలో, అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన ఎడల మేము శాపగ్రస్తుల మగుదుముగాక. చాలా కఠినమైన మాటే వారు కూడా వాడారు. అంటే మేము ఇంకా ఇతర దేవతల జోలికి వెళ్ళము, యెహోవానే సేవిస్తాము. ఇది ప్రజల యొక్క రెస్పాన్స్ మనకి ఇక్కడ కనబడతా ఉంది. కానీ యెహోషువ అంటున్నాడు వారితో మాట్లాడుతూ, వారైతే చాలా ఖచ్చితంగానే చెప్పారు. 18వ వచనంలో 18 చూసిన 17 కూడా చదువుతాను. ఐగుప్తు దేశమును దాసుల గృహములో నుండి మనలను మన తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట ఆ గొప్ప సూచక క్రియలను చేసి మనము నడిచిన మార్గములన్నిటిలోనూ మనము వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడు. యెహోవా ఆ దేశములో నివసించిన అమోరీయులు మొదలైన ప్రజలందరూ మన ఎదుట నిలవకుండా వారిని తోలివేసిన వాడు యెహోవానే. అమోరీయులు మొదలైన ప్రజలందరూ మన ఎదుట నిలవకుండా వారిని తోలివేసిన వాడు యెహోవానే సేవించదము, ఆయనయే మా దేవుడని ప్రత్యుత్తరమిచ్చిరి. సో యెహోషువ తానైతే నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమని చెప్పినప్పుడు వీరు కూడా యెహోవానే సేవిస్తాము, ఆయనే మా దేవుడు అని రెస్పాన్స్ ఇచ్చినట్టుగా ఇక్కడ రాయబడి ఉన్నది. మనం కూడా అలాగనే ఇతరులను ప్రోత్సహించవలసి ఉన్నది. వారిని తిరిగి దేవుని కొరకు వారి యొక్క నిర్ణయమును రెన్యూ చేసుకునేలాగన మనము అలాగ రెన్యూ చేసుకోవాలి, ఇతరులను కూడా ప్రోత్సహించాలి అని మనకు అర్థమవుతాం. మరొక అంశం చూస్తే ఇక్కడ యెహోషువ గ్రహించి వారికి ఇంకా ఇలాగన హెచ్చరిస్తున్నాడు. దేవుని యొక్క మరొక కోణము లేక కాయిన్లో అదర్ సైడ్ ఆఫ్ కాయిన్, దేవుడు మంచివాడు, ప్రేమ గలవాడు, క్షమించేవాడు, కృపా కటాక్షణ కలిగిన వాడు అని తెలుసు మనకు. అయితే మరొక దేవుని యొక్క గుణలక్షణం చెప్తా ఉన్నాడు 19వ వచనంలో. అందుకు యెహోషువ
యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషము గల దేవుడు. ఆయన మీ అపరాధములను మీ పాపములను పరిహరింపనివాడు. మీరు ఆయనను సేవింపలేరు. ఆయన మన పాపములను క్షమించేవాడు, పరిహరించేవాడనే బోధిస్తున్నాం. కానీ ఇక్కడ అంటున్నాడు, ఆయన మీ పాపములు అపరాధములు పరిహరింపడు, మీరు ఆయన సేవింపలేరు. అంటే మీరు ఇన్ని కార్యాలు మీరు చూచి దేవుని ఆశ్రయించి ఆయన ద్వారా సహాయాన్ని పొంది మళ్ళా వెనక్కి వెళ్ళిపోతే మీరు మీ పాపాలు దేవుడు క్షమించడు అని మీరు ఆయన సేవించలేరు. అంటే నెగిటివ్ సైడ్ చెప్తూ వారిని పాజిటివ్గా దేవుని కొరకు సమర్పించుకునేలాగున ఆయన ఆ, వారిని ఒక రకంగా ప్రేమతోనే హెచ్చరిస్తూ ఆ, వారు మంచి నిర్ణయం తీసుకునేలాగా వారికి సహాయపడుతున్నట్టుగా ఇక్కడ మనకి అర్థమవుతా ఉంది. అఫ్కోర్స్ భక్తులందరూ అలాగనే చేశారు. ఈవెన్ మోషే కూడా అలాగే, ఎజ్రా కూడా ఆ విధంగానే మాట్లాడి ఉన్నాడు. చూడండి 20వ వచనంలో, మీరు యెహోవాను విసర్జించి అన్య దేవతలను సేవించిన ఎడల ఆయన మీకు మేలు చేయువాడైనను మనసు త్రిప్పుకొని మీకు కీడు చేసి మిమ్మల్ని క్షీణింపచేయును అన్నారు. అప్పుడు జనుడు ఏమన్నారంటే, అట్లు కాదు, మేము యెహోవానే సేవించదమని యెహోషువతో చెప్పింది. అప్పుడు యెహోషువ, మీరు యెహోవానే సేవించదమని ఆయనను కోరుకున్నందుకు మిమ్మును గూర్చి మీరే సాక్షులై ఉన్నారనగా వారు మేము సాక్షులమే అనేది. అందుకతడు అలాగైతే మీ మధ్యనున్న అన్య దేవతలను తొలగద్రోసి ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా తట్టు మీ హృదయమును త్రిప్పుకొనుడని చెప్పాను. అందుకు జనులు, మన దేవుడైన యెహోవానే సేవించదము, ఆయన మాట విందుమని యెహోషువతో చెప్పింది. అంటే మేము యెహోవానే సేవించదము, ఆయనే మా దేవుడు అని చెప్పారు. కానీ 23వ వచనంలో యెహోషువ ఏమని హెచ్చరిస్తున్నాడు, అలాగైతే మీ మధ్యనున్న అన్య దేవతలను తొలగద్రోయుడి, తీసి పారవేయుడి అంటున్నాడు. ఇది ఎలాగవుతుంది? వారి నోటితోనేమో యెహోవానే సేవిస్తాము అని చెప్తున్నా, ఇంకా వారి మధ్యన ఏముంచుకున్నారు? అన్య దేవతలను, అన్య ఆచారాలను ఉంచుకున్నారు. ఈ ప్రమాదము ఇప్పుడు కూడా మనం చూస్తా ఉన్నాం. అందుకొరకే యెహోషువ చేసిన ఈ బోధలో ఇటువంటి హెచ్చరికలు, గద్దింపులు చూస్తూ వారిని ఎలాగున ప్రోత్సాహపరుస్తున్నాడో మనకి అర్థమవుతా ఉంది. దాని తర్వాత మనం చూస్తే యెహోషువ యొక్క మరణము ఇవన్నీ చెప్పిన తర్వాత 28వ వచనంలో, అప్పుడు యెహోషువ ప్రజలను తమ స్వాస్థ్యములకు వెళ్ళనంపింది. మోషే తర్వాత యెహోషువ ఒక 30 సంవత్సరాల పాటు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. 40 సంవత్సరాల వయసులో అతడు ఒక యవనస్తుడిగా మోషేకు సేవకుడుగా సహాయపడుతూ ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన వారిలో ఉన్నాడు. అతడు కనాను దేశం వచ్చినప్పటికీ 80 సంవత్సరాలు. అప్పుడు మోషే చనిపోవడము చూస్తాం. తర్వాత మిగిలిన పని అంతా వారిని కనాను దేశంలోనికి యుద్ధములు చేసి రాజులను జయించి ఆ స్వాస్థ్యాలని ఇశ్రాయేలు జనాంగమునకు పంచిపెట్టినాడు. సో మరొక 30 ఏళ్ళు తాను పనిచేసి ఇప్పుడు ఆఖరి దశకు వచ్చినట్టుగా చూస్తున్నాం. కాబట్టి ఆఖరిగా ఆయన వారికి ఇస్తున్న హెచ్చరికలు మనం చూస్తున్నాం. 29వ వచనంలో, ఎవరి స్వాస్థ్యములకు వారిని పంపివేసిన తర్వాత 29లో, ఈ సంగతులు జరిగిన తర్వాత నూను కుమారుడును యెహోవా దాసుడునైన యెహోషువ 110 సంవత్సరముల వయస్సు గలవాడై మృతి పొందెను. సో తాను 110 సంవత్సరాలు జీవించి చనిపోయినాడు. మోషే 120, ఇతడు
110 పలవలేదు. అతని స్వాస్థ్యపు సరిహద్దులోనున్న తిమ్నత్ చెరహులో అతడు పాతిపెట్టబడెను. అది ఎఫ్రాయిమీయుల మన్యములోని గాయసు కొండకు ఉత్తర దిక్కున ఉన్నది. 32వ వచనంలో ఇక్కడ యోసేపు గురించి కూడా ఒక మాట రాయబడింది. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో అనగా యాకోబు 100 వరహాలకు షెకెము తండ్రి అయిన హమోరు కుమారుల యొద్ద కొనిన చేని భాగములో వారు పాతిపెట్టిరి. అవి యోసేపు పుత్రులకు ఒక స్వాస్థ్యముగా ఉండేది. యెహోషువ కూడా యోసేపు గోత్రముల నుండి వచ్చినట్టుగా చూస్తాం. అంటే అంటే ఎఫ్రాయిము గోత్రముల నుండి యోసేపు కుమారుడైన యోసేపు కూడా 110 సంవత్సరాలే జీవించాడని రాయబడి ఉన్నది. సో ఇక్కడ యెహోషువ, అక్కడ యోసేపును, ఇప్పుడు యోసేపు ఐగుప్తులో మరణించాడు, కానీ ముందే చెప్పాడు, నా ఎముకలు మీరు దేవుడు వాగ్దానం చేసిన కనాన దేశాన్ని తీసుకుని వెళ్ళిపోయి అక్కడ పాతి పెట్టాలి అని చెప్పాడు. ఇప్పుడు యెహోషువ ఆ పని చేస్తా ఉన్నాడు. ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో అనగా యాకోబు 100 వరహాలకు షెకెము తండ్రి అయిన హమోరు కుమారుడు కొనిన చేని భాగంలో వారు పాతిపెట్టింది. అంటే ఈ సందర్భంలో ఈ మాట కూడా రాయబడ్డము మనకు ముఖ్యంగా కనబడుతూ ఉంది. 33వ వచనంలో, మరియు అహరోను కుమారుడైన ఎలియాజరు మృతి పొందినప్పుడు ఎఫ్రాయిమీయుల మన్య ప్రదేశంలో అతని కుమారుడైన ఫీనహాసునకు ఇయ్యబడిన ఫీనహాసు గిరిలో జనులు అతను పాతిపెట్టింది. అహరోను మరణించాడు, అతని కుమారుడైన ఎలియాజరు కూడా ఇప్పుడు మరణించినట్టు చూస్తున్నాం. తన కుమారుడు ఫీనహాసు, అంటే యెహోషువ కాలంలో ఎలియాజరు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఫీనహాసు కూడా మనం చూస్తాం సంఖ్యాకాండము 25వ అధ్యాయంలో తాను చేసిన పరిచర్య, కానీ తర్వాత తాను ప్రధాన యాజకుడు అయ్యాడు. సరే, ఇప్పుడు మనం నేర్చుకోవలసింది, ప్రభు మనకి హెచ్చరిస్తున్న అంశము ఏమిటంటే 31వ వచనం చదువుదాం. 31వ వచనం, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం. యెహోషువ దినములన్నిటను, యెహోషువ తర్వాత ఇంకా బ్రతికి యెహోవా ఇశ్రాయేలు కొరకు చేసిన క్రియలన్నిటినీ ఎరిగిన పెద్దల దినములన్నిటను ఇశ్రాయేలీయులు యెహోవాను సేవించుచు వచ్చేది. ఇది బాగా అర్థం చేసుకుంటే, అంటే యెహోషువ బ్రతికిన కాలం అంతట్లో, ఎందుకంటే తను హెచ్చరిస్తూ వస్తూ ఉన్నాడు. అలాగనే యెహోషువ చనిపోయిన తర్వాత ఇంకా కొంతమంది బ్రతుకున్నారు. ఎవరంటే వారు కొంతమంది పెద్దలు. ఎవరు వాళ్ళు? దేవుడు యెహోవా ఇశ్రాయేలు కొరకు చేసిన క్రియలన్నిటినీ ఎరిగిన పెద్దల దినములన్నిటను ఇశ్రాయేలీయులు యెహోవాను సేవించుచు వచ్చారు. మరి తర్వాత ఏమైంది? ఇదే విషయము న్యాయాధిపతులు ఒక కాగితం తిరిగేస్తే 7వ వచనంలో ఉంటది. యెహోషువ దినములన్నిటను, న్యాయాధిపతులు 2:7, యెహోషువ దినములన్నిటను యెహోషువ తర్వాత ఇంకా బ్రతికిన వారై యెహోవా ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములన్నిటినీ చూచిన పెద్దల దినములన్నిటను ప్రజలు యెహోవాను సేవించుచు వచ్చారు. అంటే తర్వాత మరి ఏమైంది? మరి మనం న్యాయాధిపతుల గ్రంథం చూస్తే ఇశ్రాయేలు ప్రజలు చేసిన తప్పిదాలు, మాటికి అన్య జనుల వైపు, లేక విగ్రహముల వైపు, లేక దేవతారాధన వైపు తిరిగిపోవడం, దేవుడు వారిని అన్యుల చేతికి అప్పగించడం, వారు ఎన్నో ఏండ్లు శ్రమలు పడడము, వారప్పుడు దేవునికి మొరపెట్టగా దేవుడు వారిని విడిపించడం.
ఒక వచనం మనకు ఆశ్చర్యకరంగా ఉండే వచనము మీకు తెలిసిందే అనుకోండి. 2:10 చూస్తే, ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. ఇది మనకి ఆలోచింపజేసే ఒక అంశము. ఆ తరము వారందరూ చనిపోయినారు. ఇందాక మనం చూసాం కదా, యెహోషువ కాలంలోను మరి దేవుడు ఇశ్రాయేలుకు చేసిన కార్యములను ఎరిగిన పెద్దలు జీవించిన కాలంలోను ఇశ్రాయేలులు యెహోవాను అనుసరిస్తూ వచ్చారు. కానీ ఇక్కడ ఒక తరము పుట్టిందంట. ఆ తరము వారు ఏమి ఎరుగరు, ఏవన్నీ ఎరగరు, దేవుడు ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యాలని ఎరుగరు. అలా ఎలా ఉంటుంది ఎరగకుండా? అంటే చూడండి, ప్రతి తరములో ఒక 3 తరాలు కనీసం ఉంటాయి. మరి భార్యాభర్తలు ఒక 30-40 సంవత్సరాల వయసులో ఉన్న భార్యాభర్తలు అనుకోండి, వారికి తల్లిదండ్రులు ఉంటారు, అలాగే వారికి పిల్లలు ఉంటారు. వారు ఉంటారు, ఇరువురికి కూడా తల్లిదండ్రులు ఉంటారు మ్యాక్సిమం. అలాగనే వారికి పిల్లలు ఉంటారు. వారు కొంతమందికి 4 తరాలు కూడా చూస్తారు. మా చర్చలో ఒక ఆవిడ ఉంది, ఒక మామగారు ఉన్నారు, ఆరోగ్యంగానే ఉంది, అన్నమ్మని, ఆమె కూతురు కృపామణి, ఆమె కూతురు సుజాత, ఆమె కూతురు షారోన్, ఆమె కూతురు కూడా ఉందంట. 5 తరాలు. అంటే ఏంటి తరాలు ఇంతమందిని చూస్తున్నామని గొప్పగా కాదు. దేవుని ఆజ్ఞ ఏమిటి? మనం ఉన్న తరంలో వారికి, తర్వాత తరం వారికి, తర్వాత తరం వారికి మనం దేవుని గురించి, దేవుడు చేసిన కార్యాల గురించి వివరించాలి. ఇది మన యొక్క బాధ్యత. ఇందాక మనం చదివిందంతా యెహోషువ ఏం చేశాడో ఆ పని మనము కూడా చేయాలి. అంటే మనం చనిపోయే రోజు దాకా కనిపెట్టి చేయడం కాదు. ఇప్పుడే మనము నిజ దేవుని కొరకు, ఆయన ఆయన చేసిన కార్యముల కొరకు మనకు మనం ధ్యానం చేసుకోవడమే కాదు, అనేక మందికి తెలియజేయాలని ఇక్కడ దేవుని వాక్యము ద్వారా నేర్చుకుంటూ ఉన్నాం. ప్రస్తుతం కూడా ప్రపంచ దేశాల్లో ఆ ప్రాబ్లం ఉంది. ఒకప్పుడు వెస్టర్న్ కంట్రీస్ నుండి, అమెరికా కానీ యూరప్ ఖండంలో ఉన్న ఎన్నో దేశాలు, ఈవెన్ యూకే, స్కాట్లాండ్, ఆ ప్రాంతాల్లో నుండి, ఎక్కువ స్కాట్లాండ్ నుండి మిషనరీలు అనేక దేశాలకు వచ్చారు. గొప్ప భక్తులు అక్కడ ఉండేవారు, పరిశుద్ధులు. కానీ ఇప్పుడు వారి గురించి కూడా తెలియదండి. మనం చెప్పుకుంటాం కానీ వారికి తెలియదు. అక్కడ నేను ఒకసారి ఇంగ్లాండ్ వెళ్ళాను 2016లో. ఒక ఇంగ్లీష్ చర్చిలో, చిన్న చర్చి, ఒక 30 మంది వచ్చారు. అక్కడ విలియం కేరీ గురించి చెప్తే వారు ఆశ్చర్యంగా చూస్తున్నారు. మీ దేశం నుండి మా దేశానికి వచ్చి ఇంత గొప్ప సేవ చేశాడంటే వారికి అది తెలియనట్టుగానే చూస్తున్నారు. ఒకసారి మా బ్రదర్ వాళ్ళ కుమారుడు ఉంటే అక్కడ ఒక వారం రోజులు ఉన్నాను. ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళి అది అయిపోయిన తర్వాత నేను ఒక్కడనే అక్కడ నుండి బెడ్ఫోర్డ్ అనే స్థలానికి వెళ్ళాను ట్రైన్లో. అక్కడికి వెళ్ళి అక్కడ జాన్ బనియన్ యాత్రికుని ప్రయాణం పుస్తకం రాశాడు కదా, ఆయన చర్చికి వెళ్ళాను అనమాట చూద్దామని. వెళ్తే అక్కడ కొంతమంది ఉన్నారు, వారికి ప్రభు గురించి చెప్పి ప్రార్థన చేశాను. అయితే ఒక యవనస్తురాలు ఒక ఆవిడ కనిపించింది. అక్కడ చర్చికి ముందు దాని అటాచ్డ్ ఒక హాల్ ఉంటుంది. అక్కడ కాఫీ, టిఫిన్ లాంటివి చేస్తూ ఉంటారు, స్నాక్స్. ఆవిడకి ప్రభు గురించి చెప్తే ఏమి తెలియనట్టుగా ఆమె అలా రెస్పాన్స్ ఉంది. ఇంట్రెస్ట్ లేదన్నట్టుగా, లేక తెలియదు అన్నట్టు. ఇంకా మరలా మాటి మాటికి చెప్పినప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, మా గ్రాండ్ పేరెంట్స్ శ్రీలంకలో మిషనరీలుగా ఉండేవారు అని చెప్పి. అంటే గ్రాండ్ పేరెంట్స్ అంటే ఒక
వారి పిల్లల యొక్క బిడ్డ అయింది. ఈమెకి యేసుప్రభు అంటే తెలియదు, ఇంట్రెస్ట్ లేదు. నేను చాలా బాధపడి మెల్లిగా బ్రతిమాలి చెప్పి ఒక బైబిల్ ఇచ్చి చదువమ్మా, గ్రాండ్ పేరెంట్స్ మిషనరీస్ అంటే నీవు దేవుని తెలియకుండా ఉండడం చాలా బాధకరమైనది. వెంటనే ప్రక్కన మరొక పెద్ద ఆవిడ ఉంది. ఆవిడకి కూడా ఆశతో చూస్తుంది, ఏదైనా బైబిల్ నాకు కూడా కావాలన్నట్టుగా ఆమె కూడా ఇచ్చాను. అక్కడికి ఇద్దరు ముసలివారు ఉన్నారు, 90+ లేడీస్. అక్కడ కాఫీ అది తయారు చేసి అందిస్తూ ఉంటారు. వారికి చెప్తుంటే వారేమన్నారంటే, మాకు ఎందుకు తెలుసండి అన్నారు. మరి ప్రభు రాజ్యం కొరకు ప్రిపేర్ అవుతున్నారా? మరణించవచ్చు, లేదంటే ప్రభు రావచ్చు అంటే ప్రిపేర్ అవుతున్నామన్నారు. మరి అలాగైతే మరి ఇక్కడ వస్తున్న వారందరికీ మీరు చెప్పరెందుకు మరని వారికి చెప్పడం జరిగింది. ఇలాంటి వాళ్ళు చాలా మంది వస్తూ ఉంటారు అక్కడికి, ప్రభువుని ఎరగని వారు, ప్రభువుని నమ్మని వారు. సో మనకు పాఠం ఏంటంటే, ఇది తప్పకుండా ఇతరులకు మన ప్రభువుని గురించి, ప్రభువు చేస్తున్న కార్యముల గురించి తెలియజేయాలి. లేకపోతే మన తరాల్లో కూడా ఒక తరం వచ్చినప్పటికీ దేవుడు అంటే ఎవరో తెలియని ప్రజలుగా, ప్రభు అంటే ఎవరో తెలియని పట్టణాలుగా అయిపోతుంది మన దేశం ప్రజలు. ప్రస్తుతం దేవుని కృపలో బాగానే ఉన్నట్టుగా ఉంది. యెహోషువ ఏం చేశాడో ఆ పని మనం కూడా చేయాలి. చూడండి, ముందు మన బిడ్డల బిడ్డలకు ఈ పని చేయాలి. తీసుకున్న 6వ అధ్యాయంలో 4వ వచనం నుండి ఏముంటుందంటే, మనకి ఎరిగిన వచనం అది. ఈతేబు తీసుకుందాము 6వ అధ్యాయము 4 నుండి 4 నుండి కంటే 6 నుండి చదువుతున్నాను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవను నడుచున్నప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి పట్టుకొనవలను. అవి నీ కన్నుల నడుమి బాస్కము వలె ఉండవలను. నీ ఇంటి ద్వారబంధముల మీదను, నీ గౌనుల మీదను వాటిని రాయవలను. అంటే దేవుని గురించి మనం ముందు దేవుణ్ణి ప్రేమించాలి. మన పిల్లలకు మనము ప్రభువుని గురించి, ప్రభు కార్యాల గురించి, సంఘముల గురించి, దేవుని కార్యాల గురించి నేర్పించాలి, చెప్పాలి. ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. ఇది దేవుడిచ్చిన గొప్ప పనిది. మనము మత్తయి సువార్తలో చూస్తే 28వ అధ్యాయంలో 19, 20 ఇది ఒక మ్యాండేటరీ. యేసు ప్రభు ఇచ్చిన గ్రేట్ కమిషన్. సో దానివల్లే మనం రక్షించబడ్డాం. చెప్పాలంటే ఆ శిష్యులు, మనకు తోమా వచ్చాడు, తర్వాత మన చాలా కాలం తర్వాత మిషనరీస్ వచ్చారు. ఒకరిని బట్టి ఒకరికి సువార్త అందుచున్నందున ఈరోజు మనము క్రీస్తు బిడ్డలంగా జీవిస్తూ ఉన్నాం. కానీ ఈ తరంలో మన యొక్క బాధ్యత, మనము కూడా ఇతరులకు అనేక మందికి ఈ యొక్క వాక్యాన్ని బోధిస్తారు. మొదటి శతాబ్దంలో ఆ శాస్త్రులు, ప్రధాన యాజకులు, పెద్దలు పేతురు, యోహానులతో అంటారు, మీరు ఈ బోధతో యెరూషలేము పట్టణమంతా నింపేశారంట. ఏ బోధతో? యేసుక్రీస్తును గురించిన బోధతో, ఆ సువార్తతో యెరూషలేము పట్టణమంతా సాచ్యురేట్ చేసేసారు, నింపేశారు. అలాగ మనము పట్టణాలని, గ్రామాలని వ్యతిరేకతలు ఉన్నా సరే యేసు ప్రభుని గురించి ముందు మన పిల్లలకు, పిల్లలకు, తర్వాత ఇతరులకు, పొరుగు వారికి, మనతో పనిచేసిన వారికి, స్నేహితులకు, ఫోన్ల ద్వారా, పత్రికల ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా, జీవితము ద్వారా తప్పకుండా తెలియజేయాలి. మత్తయి 28వ అధ్యాయంలో అదే అంటాడు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించును అవన్నీ కూడా వారు గైకొనున్నట్లుగా, అంటే వారు రక్షించబడినట్లుగా అనలేదు. అంటే వారు ఒక్కరే కాదు, వారిని శిష్యులుగా చేయమంటాడు. అంటే మీరు ఇప్పుడు ఏమయ్యారు? సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త చెప్పమన్నాడు కదా శిష్యులతో. వారు ఎవరికి చెప్పినా వారు వెళ్ళి చెప్పేలా చేయాలి. అంటే
అంటే ఇంతకుముందు రిలే ఆట అని ఉండేది. ఆ కర్ర పట్టుకొని పరిగెత్తుకు వెళ్ళి అవతల వ్యక్తికి అందిస్తాడు, అతను పరిగెత్తుకు వెళ్ళి మరొక వ్యక్తికి ఇస్తాడు. సో ఇది పాసింగ్ ఆన్ ద మెంటల్, ఈ దుప్పటి ఒకరి మీద నుండి ఒకరికి వెళ్ళిపోతూ ఉండాలి. ఈ సువార్త ముందుకు సాగుతూ ఉండాలి. అప్పుడు అంటున్నాడు ఆయన, సదాకాలం నేను మీతో కూడా ఉంటానండి. కీర్తన 71లో ఆ కీర్తనకారుడు ఏమంటాడంటే, నేను ముగించేస్తాను ఇంకా టైం. 71 కీర్తనలో 15 నుండి చదువుతున్నాను. 15 నుండి, నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమల్లా వివరించును. అవి నాకు ఎన్న సత్యము కావు. ప్రభు అని యెహోవా యొక్క బలవత్కార్యములను బట్టి నేను వర్ణింప మొదలు పెట్టేదను. నీ నీతిని మాత్రమే నేను వర్ణించేదను. దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి. ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములను నేను తెలుపుచునే వచ్చుతాను. దేవుడు ఆయనకు తెలియజేస్తున్నాడు, తాను ఇతరులకి తెలియజేస్తూ ఉన్నాడు. 18వ వచనం ముఖ్యమైనది. దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబోవు వారికందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పినట్లు తల నెరసి వృద్ధుడినై ఉండు వరకు నన్ను విడువకుము. ఎందుకు ఇంకా బ్రతకాలని, ఏ ముసలైపోయినా సరే జీవించాలని? అంటే ఒకవేళ ఇలాగన మేము గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్ వారిని చూడడానికి, ఎత్తుకోవడానికి, అది కాదు పర్పస్. వారికి, ఇంకా లోకములో ఇతరులకు కూడా, ఇంకా పుట్టబోయే వారికి కూడా నీ కార్యాలు, నిన్ను గూర్చి, నీ బాహుబలమును గూర్చి, నీ కార్యముల గురించి, నీ రక్షణను గూర్చి, నీ శిలువను గూర్చి వారికి వివరించాలి, తెలియజేయాలి. అందుకొరకు నన్ను ఇంకా బ్రతికించి తండ్రి, తల నెరసిన వరకు కూడా నన్ను సజీవునిగా ఉంచని ఈ భక్తుడు దేవుని అడుగుతున్నాడు. ద వెరీ పర్పస్ ఆఫ్ అవర్ లివింగ్, ఈ సువార్త ప్రభువును గురించి, రక్షకుని గురించి ఇతరులకు తెలియజేయడానికి. పౌలు అదే అంటాడు కదా, 2 తిమోతి 2:2లో, నీవు నా వలన పొందిన ఈ సంగతులు ఇతరులకు బోధించడానికి నమ్మకమైన సామర్థ్యం కలిగిన వారికి నువ్వు చెప్పు. అంటే 4 తరాలు కనబడుతున్నాయి. పౌలేమో తిమోతికి చెప్పాడు. తిమోతి నమ్మకమైన సామర్థ్యం కలిగిన కొంతమందికి చెప్పాలి. ఏమని చెప్పాలి? మరి వాళ్ళు ఇతరులకు చెప్పేలా చెప్పాలి. సో ఇలాగన ఈ యొక్క ప్రభువుని గురించి ఈ కార్యం ఆకకూడదు. తిమోతియే ఒక సాక్ష్యము. తన తల్లి, ముఖ్యంగా తన అమ్మమ్మ లూయిస్, తర్వాత తల్లి యునైస్, తర్వాత తిమోతి. కాబట్టి మనం కూడా మన బిడ్డల బిడ్డలు, ఇంకా ఇతరులు, మన పొరుగువారు, మన దేశ ప్రజలు, కనబడిన వారందరికీ కూడా ప్రభువు గురించి చెప్తూనే ఉండాలి. ఈ సువార్త దేవుని గుర్చిన వివరణలు ఆగకూడదు. మరి క్రీస్తు వ్యతిరేక ఆది నుండి ఉన్నట్టుగానే ఇప్పుడు కూడా అవి కనబడతా ఉన్నాయి. అయినను సరే దేవుడు మనకి ఇచ్చిన అవకాశాలను వాడుకొని, యెహోషువ ఎలాగైతే ఆఖరిలో మరణించక ముందు నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తామని చెప్తూ వారిని కూడా దేవుని సేవించేలాగని ఎలాగని ప్రోత్సహించాడు, మనం కూడా అలాగనే ఇతరులను ప్రోత్సహించాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు మనందరి కొరకు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మీ అందరికీ ఈ సమయం ఇచ్చిన సేవకులకు నా ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అయ్యగారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మాట్లాడిన విధానాన్ని బట్టి మనం ఎంతగానో హెచ్చరించబడ్డాం, నూతనంగా ఆత్మీయ బలాన్ని పొందుకున్నాం, ఆశీర్వదించబడ్డాం. రాబర్ట్ జేమ్స్ అయ్య గారికి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ విజయ్ చంద్ గారు అనే మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన, ఆశీర్వాదం ఉంది ప్లీజ్. గుడ్ మార్నింగ్ అన్న. వెరీ గుడ్ మార్నింగ్ ప్లీజ్. ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ కలిగిన తండ్రి, దయగల మా ప్రభువా, సర్వోన్నతమైన మహిమాన్వితమైన మీ నామానికి ఈ ఉదయకాల సమయంలో మా హృదయపూర్వకమైన స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు మమ్మల్ని సజలుగా నిలిపి మరొక నూతన రోజును మా ఇష్టం జతపరిచిన మా తండ్రివి మీరు, మీకు వందనాలు స్తోత్రాలు. ఈ నూతన రోజును మీ పాదాల దగ్గర తండ్రి నాయన మీ దైవ సన్నిధిలో తండ్రి నాయన మీతో సహవాసం చేస్తూ పాటలు పాడుతూ వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రారంభించుకోవటానికి మీరు చూపిన కృపాంతటిని బట్టి కూడా మీకు వందనాలు. పాటలు మరి ప్రార్థించినటువంటి బిడ్డలను బట్టి, పాటలు పాడిన బిడ్డలను బట్టి తండ్రి నాయన దైవ సందేశాన్ని ఇచ్చిన మీ దాసుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాం. వారికి ఇచ్చినటువంటి ఆత్మ నడిపింపును బట్టి మీకు వందనాలు. నేటి తండ్రి నాయన మరి ప్రభువా, మరి చివరి దినాల్లో మీరు అక్కడ సూచనలు నెరవేరుతున్నటువంటి మంచి దినాల్లో క్రైస్తవుల తండ్రి నాయన మధ్య జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మీరు ఇచ్చిన ధైర్యవంతమైనటువంటి మాటలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. యెహోషువ జీవితంలో నుంచి ఇశ్రాయేలు పక్షాన ప్రభువా తను ఇచ్చినటువంటి మోటివేషన్ తండ్రి నాయన ఎంత ఉన్నతమైనదో నాయన మీరు తెలియజేసిన దాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మేము ఎలా స్టాండ్ తీసుకోవాలో, ఎలా ధైర్యం తెచ్చుకోవాలో, ఈ సన్నిధి మాతో ఎలా తండ్రి నాయన ఉంటున్నదో సుస్పష్టంగా మీరు ఇశ్రాయేలు జీవితాలను తెలియజేసినందుకు మీకు వందనాలు. విన్న ప్రతి ఒక్కరిలోనూ ఏ విధంగా మీరు కార్యం చేశారో, ఏం మాట్లాడారో అదే రిసీవ్ చేసుకుని అప్లై చేసుకుని తగిన విధంగా బిడ్డలు బలపరచబడటానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. పాల్గొన్న ప్రతి ఒక్కరిని దీవించండి. కోర్ కమిటీ సభ్యులందరిని బట్టి మీకు వందనాలు. రవి రత్నాకరణ కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మిగిలినటువంటి బిడ్డల కుటుంబాలను బట్టి కూడా మీకు వందనాలు. మీరు చేసినటువంటి స్వరూపాలను బట్టి మీకు వందనాలు. దీవించండి, ఆశీర్వదించండి తండ్రి నాయన. మరి ప్రభువా ఈ సమయంలో విశ్వాసులందరిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కృపను గ్రహించండి. ఈ దిన దీవెనలతో నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయగల తండ్రి మరి ప్రభువా రేపటి దినానికి కూడా మమ్మల్ని ప్రార్థన పూర్వకం సిద్ధపరచవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా బిడ్డలు పరీక్షలు రాస్తూ ఉన్నారు అయినా మరి విద్యార్థులు తండ్రి నాయన వారి యొక్క క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. జ్ఞానము, తెలివి, వివేకాలు, జ్ఞాపశక్తులు దయచేయండి. మొదటిసారిగా పబ్లిక్ పరీక్షలు సిద్ధపడుతున్న 10th క్లాస్ సోమవారం జరగబోతున్నాయి. చాలా ఆందోళనలో ఉంటున్నారు. కొంతమంది భయపడి ఆత్మహత్యలు అలాంటివి కూడా వింటూ ఉంటున్నాం. అలాంటి ఏమీ లేకుండా ఉన్నట్లుగా ప్రతి ఒక్కరిని మీరు ధైర్యపరిచి నేను వారి పరీక్షలు చక్కగా రాసి ఉత్తీర్ణులై మహిమను తేవడానికి సహాయం దయచేయడం కూడా ప్రార్థిస్తాం. దయగల తండ్రి మరి రేపటి వర్తమానం కొరకు మీరు సిద్ధపరిచిన మీ దాసులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రార్థన పూర్వకంగా ప్రతి ఒక్కరు సిద్ధపడి రావడానికి సహాయం దయచేయండి. మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే మరొక తండ్రి నాయన తరుణంలో మీ సన్నిధి కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నమ్మకమైన నామం స్తుతించి ప్రార్థించడం వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, కుమారుడైన క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, కాపుదల ఈరోజు కూడికలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి మరి విశేషంగా శ్రేష్టమైన దైవ సందేశాన్ని అందించినటువంటి దైవుని దాసునికి, వారి కుటుంబానికి, పరిచర్యకును, కోర్ కమిటీ సభ్యులందరికీ, సార్వత్రిక సంఘానికి సదాకాలం రాకడ పర్యంతము తోడి నడిపించును కాక. గారు దేవునికి మహిమ కలుగును గాక. విజయ చంద్రయ్య గారికి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి అదే విధంగా ఈరోజు వాక్యాన్ని అందించినటువంటి రాబర్ట్ జేమ్స్ అయ్య గారికి మరొకసారి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. గమనించండి, ఈ మెసేజ్ కూడా రికార్డ్ చేయబడతాయండి. యూట్యూబ్ లో మనకి అవైలబిలిటీలో ఉంటాయి.
యూట్యూబ్ లో బాబీ రత్నాకర్ అని టైప్ చేసినా కానీ లేదా వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని టైప్ చేసినా కానీ ఈ మెసేజ్ మనకు అందుబాటులో ఉంటాయండి, గమనించండి. రేపటి దిన మనకు పాస్టర్ చైతన్య గారు మనకు వాక్యాన్ని అందిస్తారండి. అయితే గమనించవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాం. తిరిగి మళ్ళా రేపు అందరం కలుసుకున్నామండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్. అవనే అన్న ఎండ్ చేస్తున్నాను 1 minute. సార్ ఓకేనా సార్?